హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే బనానా మిల్క్ షేక్ ఎట్లా చేస్తానో చూద్దాం. ఫస్ట్ అయితే 3 బనానాస్ మంచిగా పండిపోవాలి. పండిపోయిన బనానాస్ 3 తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక్కొక్కటిగా పీల్ ఆఫ్ చేస్తూ చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడైతే నేను 3 బనానాలు తీసుకున్నాను. మంచిగా పండినవి తీసుకున్నాను, ఎందుకంటే స్వీట్గా ఉంటాయి కాబట్టి. ఇలా 3 పండిన బనానాలు తీసుకొని నేను ఒలుచుకొని పొట్టయితే తీసుకొని ఇంకా బ్లెండర్ని తీసుకొని బ్లెండర్లో వేసేసుకున్నాను. ఇక్కడైతే బ్లెండర్లో వేసుకున్న తర్వాత మీకు కొంచెం స్వీట్ కావాలనుకుంటే కొంచెం 1 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే బనానాలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ యాడ్ చేయండి. 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయండి. ఇంకా అది ప్యూర్గా అయ్యేలా మిక్స్ అయ్యేలా మీరు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసుకున్నాక ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఇన్ కేస్ మీకు హార్లిక్స్ ఉంటే హార్లిక్స్ని కూడా కలుపుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే జస్ట్ డ్రై ఫ్రూట్స్తోని డెకరేట్ చేస్తున్నా. ఇక్కడైతే మన బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పైన బ్యూటిఫుల్గా కనిపించడానికి. అండ్ ఇక్కడ మొత్తానికైతే బనానా మిల్క్ షేక్ ఈజ్ రెడీ. అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ బాయ్ గాయ్స్.